నమస్కారం. మకర సంక్రాంతి 2025 సంవత్సరం మేము బాగా కోలాహలంగా జరుపుకోవడం జరిగింది. ఈ 4 రోజులు మకర సంక్రాంతి పండగల్లో భోగి మొదటి రోజు తెల్లవారుజామునే 4 గంటలకు లేచి భోగి వేసి తలంటి స్నానం చేసి నాన్ వెజ్ తినే అలవాటు మేము అలానే చేసుకున్నాము. అదేవిధంగా రెండవ రోజు పెద్ద పండుగ అంటే పెద్దలకు పండుగ. మా పితృదేవతలకు బట్టలు పెట్టి నైవేద్యం పెట్టి పూజించుకునే ఆనవాయితీ. చూడండి, పొంగళ్ళు పొంగుతున్నాయి. ఈ పొంగళ్ళు ఎంత పొంగుతుందో మనకు అంత ఐశ్వర్యం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుందని అందరి విశ్వాసం. అదేవిధంగా ఉత్తరంగా కానీ మా పడమరగా కానీ అంటే ఇంటి లోపల కానీ పొంగితే చాలా మంచిది అంటారు. చూడండి ఎలా పొంగింది. పొంగలి బాగా పొంగింది, సంతోషంగా ఉంది. ఇంకా సుమారు 7 రకాల వంటలు చేసి నైవేద్యం పెట్టి, నైవేద్యంతో పాటు బట్టలు పెట్టి, చెరుకులు పెట్టి, పండ్లు పువ్వులు అంతా దేవుడికి సమర్పించి నైవేద్యం సమర్పించి పూజ మధ్యాహ్నం 12:30కు పూజ కంప్లీట్ అయ్యింది. ఇది ఆ రోజు గోవుకు మనం చేసుకున్నదంతా ఒక ఇస్త్రాకులో పెట్టి గోవుకు పెడితే గోమాత మనకు ఆశీర్వాదం, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. అలానే చేస్తున్నాము ప్రతి ఏటా. ఇది 3వ రోజు కనుమ. ఈ కనుమ రోజు అన్ని రకాలు వేసి ఒక కలవ సాదం లాగా చేసి దేవుడికి సూర్యుడికి నైవేద్యం పెట్టి సూర్య నమస్కారం చేసుకొని ఆ రోజు సంక్రాంతి 3వ దినం అవుతుంది. సూర్యుడికి నైవేద్యం ఇచ్చి ఆ రోజు ఆ తర్వాత పూజించేది ఆనవాయితీ. కనుమలకు నైవేద్యం గోవును ఖచ్చితంగా మనం ఆ తర్వాత కుటుంబమంతా గోమాత మన ఇంటి దైవం ప్రసాదాన్ని మొట్టమొదటి స్వీకరించి గోమాతని అనుకోవచ్చు. చూడండి, గోమాతను మన ఇంటి దేవతగా పూజించేవారు రైతులు. సిద్ధిస్తుంది. రైతన్నలకు అందరూ సంరక్షణ చేయండి, పశు సంరక్షణ చేద్దాం, గో నమస్కారం చేయండి. ఈ కనుమ నాడు మనం తీసుకునే ప్రతిజ్ఞ. ఈ వీడియో మీకు నచ్చినుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.